మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత తదితరులు పాల్గొన్నారు. నా పేరు టీ శృతి, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మాకే స్కాలర్షిప్ పడలేదు, సెకండ్ ఇయర్లో కూడా స్కాలర్షిప్ పడలేదు. పాత ఉన్న వాళ్ళు కూడా స్కాలర్షిప్ పడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన కూడా మాకు స్కాలర్షిప్ పడతలేదు. ఉచిత బస్సు అనగానే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్ చాలా ఇంపార్టెంట్. స్కాలర్షిప్లు వేయాలనేదే స్టూడెంట్స్ అందరిది అదొకటే ఉంది. ఇప్పుడు వేస్తారని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేయకపోతే కూడా అసలు మళ్ళీ. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందట ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వవలసిన బకాయిలను 7,300 కోట్ల స్కాలర్షిప్లను ఇంతవరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. గత ప్రభుత్వం విద్యార్థులపైన మొండి వైఖరి చూపించింది. అలాగే నూతనంగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులపైన ఇదే మొండి వైఖరి చూపిస్తూ ఉంది. ఈ స్కాలర్షిప్ల వల్ల విద్యార్థులకు ఎంతో లాభాలు ఉన్నాయి. కానీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.